చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు నిమిత్తము ఫిలిప్పీ సంఘం ఏం చేసిందో చెప్తున్నాడు ఇక్కడ. ఒక దైవ సేవకుడి కొరకు, ఒక దైవజనుడి కొరకు దేవుని పక్షముగా నిలబడి దేవుని సువార్తను ప్రకటిస్తూ పాడుపడుతున్నటువంటి, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. వినపడుతుందండి? ఏం చేశారంట ఆయన? ఏమంటున్నాడో చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎంత 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 సహాయం చేశారో ఎవరో ఫిలిప్పీల సంఘం, చిన్నదిగా సంఘం కూడా. దేవునికి స్తోత్రం కలుగును కాదు. రైట్, వినండి. అయితే ఆయన ఏమంటాడంటే ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని, అంటే ఒక వ్యక్తి ద్వారా పంపించారు. ఫిలిప్పీ సంఘం అంతా కలిసి ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన దగ్గరికి ఆయన కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా సగం అంతా కూడా సమకూర్చి ఆయనకి ఏం చేశారంటే పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే పుచ్చుకొని అంటున్నాడు, ఏమీ తక్కువ లేక ఉన్నా, అసలు నాకేం తక్కువ లేదు అంటే ఏమీ తక్కువ లేకుండా ఉన్నట్లుగా వాళ్ళు ఏం చేశారంటే పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చూసారా, ఒక దేవుని యొక్క దాసునికి మరి తన అవసరతలను బట్టి మీరు అనుగ్రహించినది ఎలాంటిదిగా ఉంటుందో దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. ఆయన ఈ మాటను చెప్తూ అంటాడు 17వ వచనం, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పటలేదు, కానీ మీకు లెక్కకు విస్తార ఫలం రావాలని చెప్తున్నాను. నాకేదో కావాలని చెప్పడం కాదు, ఇది అర్థమవుతుందా? ఆయన అంటున్నాడు, నాకు మీ దగ్గర నుంచి ఈవులు రావాలని కాదు నేను చెప్పేది, మీ లెక్కకు విస్తార ఫలం రావాలి. నా ఆశల్లో ఏంటంటే మీరు చేసిన దానికి మీరు ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుకోవాలి. మీరు ఎంత విస్తారంగా చేస్తే అంత విస్తారమైన ఫలం మీకు దొరుకుతుందని. అంటే మీరు ఏం చేయాలి? దైవ జనులకు, దేవుని పక్షంగా నిలబడుతున్న వారికి, దేవుని పనిలో పాటుపడుతున్నటువంటి వారికి మీరు ఎంత సహాయపడితే అంత మీకు మేలే. కానీ దేవుని స్తోత్రం చెప్పండి, ఆమేన్ గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మాట చెప్తాను, ప్రియమైన పరుషులు అందరికి బాగా తెలిసిందే, అయినా ఒకసారి నా మాట మీకు చెప్పాలి. 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారికి రెట్టింపు సన్మానములకు వచ్చారు. అక్కడికి 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం వచ్చారు అందరూ అక్కడికి. అక్కడ ఏం చెప్తున్నాడు? బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా మనం ఏం చేయాలంట? వాడి అర్హులు, వాడి యోగ్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే చూడండి, సారేపత్తిలో ఉన్న విధవరాలు కష్టకాలంలో కూడా దేవుని మాటకు లోబడి తనకున్న కొంచెంలో ఏం తీసుకెళ్ళినాడు? ప్రభావాలను
ఆ పట్టెడు పిండిలో రొట్టెలు తీసుకొని వెళ్ళి తీసుకెళ్ళి అవుతారా కాదంటారా? శూన్య వీరాలు కరుణాలైన స్త్రీ ఏం చేసింది? ఎంత బలవంతం చేసిందంటే ఆయన్ని నైట్కి వచ్చి భోజనం చేయమంటే అసలు ఆ ఏరియాకి వచ్చినప్పుడు అన్నం తినకుండా వెళ్తే ఒప్పుకునేది కాదు. ఇక ఆ బలవంతానికి తట్టుకోలేక ఆయన ఎప్పుడు వెళ్ళినా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాల్సిందే. అంతంతా ఆగలేదు కానీ తన భర్తతో మాట్లాడి, ఎవరితో మాట్లాడి, కొంతమంది ఏం చేస్తారంటే అయ్యమ్మా నేను అసలు కూడా అయ్యా సాకులు చెప్తారు కొంతమంది. అందరు నేను అర్థం లేదు, కొంతమంది ఉన్నారనమాట. ఎట్ట తప్పించుకుందావా, ఎవరి మీద అడ్డం పెట్టి దొరికిపోదావా, వినపడుతుందా? కానీ ఆమె అలాంటిది కాదు. ఆమె ఎంత ఘనమైనదంటే భర్తతో మాట్లాడి మరి, భర్తను ఒప్పించి మరి, అవునా కాదా, భర్తతో సంప్రదించి మరి, అయ్యా అది ఆ దైవజనుడు కొద్ది మంచోడయ్యా, దైవజనుడు కొద్దిగా మంచోడయ్యా, వాటి ఆయన కొరకు మనం ఇది చేస్తే బాగుంటుందయ్యా అని మరి అడిగి మరి చేయించింది. దేవునికి స్తోత్రం కంటే చెప్పండి. మంచిది అంటారా మంచిది కాదంటారా? బైబిల్ చెప్తుంది అది దేవునికి ఇష్టమైనది, అది మనోహరమైనది, ఆయనకు అది సువాసనగా ఉంటుందంట. ఆమెనని గట్టిగా చెప్పండి, ఆమెనని గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా ప్రియమైనటువంటి సోదరా? ఉపకార ధర్మం చేయడం మరవద్దు. ఇంకొక మాట దానికి ముందు ఇంకో మాట చెప్పాడు. ఆ మాట మీకు చెప్పమంటారా? ఎబ్రిల్ రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్పాడు ఆయన. చదవండి ఒక మాట, 14 వచనం. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు. అమ్మా వినండి, నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నిలిచి ఉండే పట్టణం ఏదైనా ఉందా? ఎంత పేరు మోసిన పట్టణమైనా అది ముంబై అవుతుందో, కలకత్తానే అవుతుందో, చెన్నై అవుతుందో, పూణే అవుతుందో, వినబడుతుందా? అది ఎంత పేరు మోసిన పట్టణమైనా దేవునికి స్తోత్రం, నిలవరమైనది లేదు. అంతా చెప్పాలి కూలిపోయేదే, అంతా కాలిపోయేదే, అంతా బూడిదయ్యేదే. ఎంత సుందరంగా కట్టినా మేము కడతాం అమరావతిని, కట్టాలి, కట్టదని అనుకున్నా, నిలబడుతున్నా మీతో చెప్పేది. కానీ ఎంత సుందరంగా కట్టినా, ఎలాంటి టెక్నాలజీతో కట్టినా, అవునా కాదా, ఏ ఏ దేశాలను చూసి దానికి దీటుగా నువ్వు దీన్ని కట్టినా ఏమవుతుందండి? చెప్పాలి గట్టిగా. అందుకనే మమకారాలు అడిగిన పెంచుకోమాకండి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే బైబిల్ చెప్తుంది చాలా, నిలువరమైన పట్టణం మరొకటి ఏది కూడా లేదు. మనము ఉండబోచున్న దాని కోసం మీకు తెలుసా ఏ పట్టణం నిలవట్లేదని, ఏ పట్టణం నిలవరముగా ఉండదని మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు జాబ్ చేసుకుంటా ఏమంటుందా? చిన్నది కావచ్చు, హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై నుంచి పూణే, పూణే నుంచి ముంబై, ఇక అక్కడి నుంచి ఇంకా అవసరమైతే ఇంకా అమెరికా. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, అమెరికాలో, అవునా కాదా, అమెరికాలో కాలిఫోర్నియాలో ఉండు, ఎక్కడన్నా ఉండు, కానీ అది మాత్రం గుర్తుపెట్టుకో, అసలు నిర్మలమైనది ఒక్కటి కూడా లేదు. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడు అయ్యారు, దేవుడు ఎంత పంపడండి, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాడండి, ఏ పంతాల్లో తిరిగానండి. వెరీ గుడ్, ఇట్స్ గుడ్. కానీ ఒకటి మాత్రం మర్చిపోతాను, ఏ పట్టణం కూడా స్థిరం కాదు, స్థిరమైనది ఒకటి. మనం ఎదురు చూసేది ఒక స్థిరమైన పట్టణం. ఎదురు చూస్తున్నారా లేదా? హల్లెలూయా. కాబట్టి
ఈ మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి వింటున్నారా? ఇది నీకు అర్థమైతేనే కాబట్టి నువ్వు ఏం చేస్తావు? చదవండి. ఆయన ద్వారా ఆయన ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ అది మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనను స్తుతించడమే. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు. ఎందుకు మనం ఆయనను స్తుతించాలి? ఎందుకు మనం ఆయనను ఆరాధించాలి? అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు మద్రాసులో ఒక స్థలం కొనుక్కునేటట్టు చేశాడు, ఒక ఫ్లాట్ కొనుక్కునేటట్టు చేశాడు. అర్థమవుతానండి. కలిగి ఉండటం నేను తప్పనను, కలిగి ఉండండి. కానీ ఒకటి మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, నిలువత్మైంది మాత్రం లేదు ఇక్కడ. దేవుడు ఇంతకంటే గొప్ప ఏర్పాటు నీ కొరకు చేస్తాడు. అది నీ మనసులో ఉండాలి, అది నీ హృదయంలో ఉండాలి, అది నీ తలంపులో ఉండాలి, అది నీ ఆలోచనలో ఉండాలి. అందుకన్నాడు దేవుడు మానవుడుగా అంటే యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ భూమి మీదకు దిగి వచ్చి నా పాపములన్నింటినీ కూడా పరిహరించి క్షమించి దాని వెల చెల్లించి నిన్ను నన్ను రక్తంతో కడిగి వేసి విమోచించి ఇప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంటే ఒక నిశ్చలమైన రాజ్యానికి నిన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే వారసుడు చేశాడు. ఆయన సరిపోతుందా? ఏ అణుబాంబులు కూడా ఏం చేయలేవు, ఏ శక్తి ఏం చేయలేదు. అలాంటి ఒక పట్టణం, ఒక స్థిరమైన పక్కా ఇల్లు, ఎలాంటి అవునా కాదా? బలమైన ప్రాకారాలు కలిగిన పట్టణాలే కూలిపోయినాయి. తెలుసా? బబులోను యొక్క ప్రాకారములు ఎంత బలీయమైనవో తెలుసా? వినబడుతుందా? ఇక్కడ కొంచెం నేను ఆగాలి. ఒక విషయం నేను మీకు చెప్పాలి, కొన్ని లెక్కలు మీకు చెప్పాలి. ఇక్కడ చెప్పమంటారా? దేవునికి స్తోత్రం గడిగా చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి సోదర, ప్రవక్త ఒక వర్తమానంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. గోడ మీద చేవ్రాత అనేటువంటి ఒక వర్తమానంలో, అంటే ఇంకా చాలా చోట్ల చెప్పాడు ఆయన, చాలా చోట్ల ఈ విషయాల గురించి ఆయన మాట్లాడాడు. అయితే మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహించాల్సినటువంటి ఒక చిన్న విషయం నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. బబులోనులోని ప్రజలందరూ తమకున్న భద్రత ఎంతో గొప్పదని తలంచారంట. ఎవడతుందా? గౌనులు ఒక్కసారి ముయ్యబడితే, బబులోను గౌనులు అంటే గేట్లు, ప్రాకారపు గేట్లు ఉన్నాయి చూడండి, ఒక్కసారి ముయ్యబడితే ఆ 200 అడుగుల గోడలు, 200 అడుగులు, ఎన్ని అడుగులు గోడలు? 200 అడుగుల ప్రహరీ గోడ సంగతి నేను మాట్లాడాను. 200 అడుగుల గోడలు, 80 అడుగుల మందం,
కనపడుతుందా? లెక్కలు ఏంటి? 60 అడుగులు అంటే అర్థం. మరి చర్చి వెళ్ళాల్సిందా? గొడవ వెడల్ప. గొడవ ఎంత అంటే ఈ గోడ నుంచి ఆ గోడకి ఎంత? 35. అంటే ఇది కూడా కాదు, ఈ మందం కూడా కాదు. ఎన్ని చెప్పాను నేను ఇప్పుడు? 80 అడుగులు. 80 అడుగులు అంటే దీనికి ఇక్కడ 2 అంతలు వేసుకోండి గుడి ఆడంగా. అంత మందం గోడలు కట్టారు. ఎందుకంటే అందుకే వాళ్ళు అనుకుంటారు వీఆర్ సేఫ్, మేము భద్రంగా ఉన్నాం, ఈ గౌలను దాటుకొని ఎవడు రాలేడు. 80 అడుగుల మందం గల వాటి లోపల వారు ఎంతో క్షేమముగా ఉన్నారు అని చెప్పి ఏమనుకుంటారంట? అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం గడిగా చెప్తారా? ఆమేన్ గడిగా చెప్తారా? హల్లెలూయా అని గడిగా చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. చూడండి ఎలాంటి పట్టణం అది, జాగ్రత్తగా వినండి. బబులోను ఒక మహాపట్టణం. ఆ పట్టణం చుట్టుకొలత దాదాపు 120 మైళ్ళు, ప్రతి పక్కన 35 మైళ్ళు, అనగా 120 మైళ్ళ చుట్టుకొలత. బబులోను పట్టణంలోని వీధులు 200 అడుగుల వెడల్పు కలిగి ఉంటాయి. వీధులు మన స్ట్రీట్లు ఎంత చెప్పండి? 200 అడుగులు వెడల్పు ఉంటాయి స్ట్రీట్లు, వీధులు. గోడలు 80 అడుగుల మందం ఉంటాయి. ఎత్తు 200 అడుగుల ఎత్తు ఉంటది. ఈ గోడల చుట్టూ రథములతో వారు రథపు పందాలను వేసేది వారు. గౌనులను ఇత్తడితో చేయబడినవి. ఆ గౌనులు 200 అడుగుల వెడల్పు కలిగి ఉండును. పట్టణం యొక్క మధ్యలో రాజభవనం ఉండెను. ఆ భవనమే సింహాసనములకు పట్టణము. ఆ గౌనులు వేయాలంటే ఏనుగులు కావాలంట. గేట్లు వేయాలంటే ఏం కావాలంట? ఏనుగులు కావాలంట. మనుషులు దారు. దేవునికి స్తోత్రం కలిగి చెప్పండి. అందుకని ఇప్పుడు 200 అడుగుల ఎత్తు గోడ కట్టుకొని 80 అడుగుల వెడల్పు కలిగినటువంటి మందపు గోడలు కట్టుకొని ఎత్తడి గేట్లు పెట్టేసుకొని నిలబడుతుందండి. హల్లెలూయా. ఇక గౌనులు కూడా ఒక్కసారి వేస్తే ఏ మానవుడు కూడా మానవ శక్తితో ఆ గేట్లు ఏం చేయలేడంటే తెరవడానికి సామర్థ్యం చాలదన్నమాట. అందుకని ఇప్పుడు అలాంటి పట్టణంలో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు మనవడైనటువంటి ఆ బెల్షస్సర్ ఏం చేశాడంటే విందు చేసుకుంటున్నాడు, తందనాలు ఆడుతున్నాడు, రాక్ అండ్ రోల్ పార్టీ చేస్తున్నాడు. దేవుని పాత్రలను వాళ్ళ తాతగారు తీసుకొచ్చినటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఆ పవిత్రమైన పాత్రలను ఆయన ఏం చేస్తారంటే ద్రాక్షరసం పోసి ఏం చేస్తారంటే అతిథులకు ఇస్తున్నాడు. అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పవిత్రమైన పాత్రలను అపవిత్రపరిచి వినకూడని వాటిని, అవునా చూడలేని వాటిని పూజిస్తూ తందనాలు ఆడుతూ ఆ రాత్రంతా చాలా ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు. శత్రువు ఎదిరించి బాధపడలేడు అన్న ఆనందంలో ఉన్నాడు. అది విచిత్రం ఏంటంటే నువ్వు ఎంత భద్రత చేసుకున్నా హల్లెలూయా ఏమొచ్చిందంటే ఒక చెయ్యి వచ్చేసింది, ఒక అరచెయ్యి వచ్చేసింది. ఆ గోడ మీద ఒక బంగారపు పూత పూసిన గోడ మీద ఒక రాత రాసి వెళ్ళిపోయింది. ఇక అది రాసిన దగ్గర నుంచి, ఆ రాత చూసిన దగ్గర నుంచి, అది రాత రాసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇక మంచి అదవుతుంది. ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు కదా, రాక్ అండ్ రోల్ పార్టీలో ఉన్నాడు కదా, బాగా తిని తాగి తందనాలు ఆడుతూ ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక్కసారి స్ట్రక్ అయిపోయాడు అంతే. ఒక్కసారి ఆనందం ఆవిరైపోయింది. ఇక ఎముకలు ఎక్కడికక్కడ గడగడ కొట్టుకోవడం ప్రారంభించాయి. ఎక్కడ నేను ఒడుకు ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఆయన భద్రత అంతా ఏమైపోయింది. అందుకే రోజు నేను మీతో చెబుతున్నాను, నువ్వు ఎంత భద్రంగా కట్టుకో, క్షేమం మాత్రం ఎక్కడ లేదంటే నువ్వు కట్టుకున్న దాంట్లో లేదు. దేవుడు నీ కొరకు కట్టిన దాంట్లోనే భద్రత ఉన్నది. అందుకు ఆయన దేవుడు ఏం చేస్తాడంటే మానవుడుగా భూమి మీదకు దిగి వచ్చి నీ కొరకు ఆయన ఒక భద్రతను ఏర్పాటు చేస్తాడు. అందుకే అన్నాడు, యెహోవా నామం బలమైన దుర్గం. యెహోవా నామం బలమైన దుర్గం. గుర్తుపెట్టుకో. ఈరోజు ఆ రెవల్యూషన్ కావాలి మనకి, ఆ ప్రత్యక్షత కావాలి మనకి, ఆ బయలుపాటు కావాలి మనకి, ఆ గ్రహింపు కావాలి మనకి. ఆకాశ క్రింద
మీద మరి ఏ నామములో రక్షణ లేదు. నమ్ముతారా నమ్మరా? ఈ సంగతి నీకు అర్థమైతే ఏం చేస్తావు? నువ్వు పరుగులెత్తుతావు. ఒక నీతిమంతుడు, ఒక రైచస్ మ్యాన్ సురక్షితంగా ఉండడానికి, ఒకవేళ నీతిమంతుడే సురక్షితంగా ఉండడానికి ఆ నామం అవసరమైతే ఒక పాపికి అది ఇంకెంత అవసరం? అంటే ఒక నీతిమంతుడే ఒక సురక్షితమైనటువంటి స్థలం ఆ నామని పరిగెత్తుకుంటూ పెడుతుంటే ఇంకొక పాపి ఎలా రావాలి అక్కడికి? అమ్మ నమ్మకం అంటే వచ్చాడు చూద్దాం. ఏం చూస్తాం? ఆయన వచ్చాడు. రేవకుమార్ ఏం చూస్తాం? రవికుమార్, రేవకుమార్, రవికుమార్ ఏం చూస్తాం? అదనా కాదా? హల్లెలూయా. నాగేశ్వరరావు నిలబడుతుందా? యేసు బాబు నిలబడుతుందా? మనోడు మనసు వేసుకొని వస్తున్నాడు. చూసారా? నేను పుట్టోడిని మనసు ఎట్లా సేఫ్ లేదు. ఏ క్షణం ఏమవుతుందో తెలవదు. జోగ్గా మానవుడు ఏమనుకుంటున్నాడంటే నేనేదో సాధించానని అనుకుంటున్నాడు. నువ్వు కట్టుకున్న దేనిలో నీకేం లేదంటే భద్రత లేదన్న సత్యం పెరగాలి. అట్లా ఇల్లు కట్టుకోమాకండి, కట్టబెట్టబడేవా, నేను కట్టుకున్నట్లు భద్రత లేదంట ఇక చెప్పాడు. ఇది తాత్కాలికం మాత్రమే. ఇది కొద్దిగా అట్లా పెట్టబడితే ఇల్లు కట్టుకోమాకండి, మంచిగానే కట్టుకోండి. కానీ దాని మీద మాత్రం మీరు పూర్తిగా ఆధారపడమాకండి. నీ భద్రత ఎక్కడుంది? ఇక్కడ ఎవరైనా సరే ఆ నామమును ధరించని వారు ఉన్నట్లయితే, ఆయనను ఆశ్రయించిన వారు ఉన్నట్లయితే, ఆయనను అంగీకరించిన వారు ఉన్నట్లయితే, ఆయనను స్వీకరించిన వారు ఉన్నట్లయితే వేగిరంగా రావాలి, త్వరగా రావాలి. 2000 బతికి బాగుంటే 2023 సంవత్సరం జనవరి 1వ తారీఖున తీసుకుంటారండి. గ్యారంటీ ఏమన్నా ఉందా నీకు? గ్యారంటీ ఏమన్నా ఉందా? నేనే ఈ వాక్యం నీ చెవులు పడుతుండగానే, ఈ వాక్యం నీ చెవులకు వినబడుతుండగానే నీకోసం ఆయన వచ్చాడు. ఆయన నీకోసం ఆయన పరలోకం నుండి వచ్చాడు. ఆయన నీకోసం ఆయన మహిమను వదిలిపెట్టి వచ్చాడు. ఆయన నీకోసం ఆయన ఉన్నతమును వదిలిపెట్టి వచ్చాడు. ఆయన కొన్ని లక్షల సంవత్సరాలు పట్టిందంట కాంతి ఈ భూమిని చేరడానికి. కాంతి ఈ భూమిని చేరడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టిందంట. అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేయగలిగింది ఏంటంటే కాంతే. కానీ దానికే అంత టైం పడితే ఇప్పుడు ఆ కాంతి కిరణాల కంటే పైన ఉన్నాడు ఆయన. ఎంత దూరం నుంచి వచ్చాడు నీకోసం? నీకు వాక్యం అర్థమైతే ఎడుతావు. వాక్యం అర్థం కాకపోతే ఏం ఎడుతావు నువ్వు? అవునా కాదా? ఎంతమంది ఇంటి దగ్గర ఉండి ప్రార్థన గ్రామంలో ఎంతమంది ఉన్నారు? శుక్రవారం పనులు ఒక్కసారి ఇక్కడ ఉన్న అందరూ గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను ఇంటి దగ్గరే ఉన్నా, ప్రార్థనకు రాలేదని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరితోనే మాట్లాడుతున్నా. ఎందుకు రాలేకపోతున్నావు నువ్వు? ఏంటి నీకు? ఏ కారణాన్ని బట్టి నువ్వు ఆగిపోయావు? పర్వాలేదు, నీతో చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భయభక్తులు కలిగే యెహోవాను సేవించండి, గ్రహింపు కలిగే ఆయనను సేవించండి, గడగడ వణుకుచు ఆయనను సేవించండి, సంతోషంతో ఆయనను సేవించండి. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు? ఖాళీగా ఉండి ఎంతమంది రాలేదు ప్రార్థనలకి? ఎందుకు రాలేకపోతున్నారు మీరు? నేను మీ అందరితో చెప్తున్నా, ఒక సహోదరితో కలిసి మనం ఆనందించలేకపోతున్నామా? కారణాలు చెప్పొద్దున్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఖాళీగా ఉండే కంటే ఏం చేయాలి? దేవుని భక్తులు కూడుకునేటువంటి సమాజంలో మనం చేరాలి.
ఎందుకంటే ఆ దినం సమీపిస్తూ ఉంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? కొందరు మానుచున్నట్టు మానడం. ఆ మానవుడిగా, ఆ రాలేదుగా, ఏం రాలేదుగా, ఇంకా రాను కూరుకొని తీసుకొని రా, ప్రోత్సహించుకొని తీసుకొని రా, ప్రేరేపించి తీసుకొని రా. ఈ రోజు నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు ఆయన ఆరాధించడానికి వస్తున్నాడు. అందుకే అన్నాడు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన కొరకు ఒక నిలవరమైన పట్టణాన్ని తీసుకొని వచ్చిన కెమెరా మ్యాన్ ఉన్నాడు. కెమెరా కూడా ఫ్రీగానే ఉంది, తీర్థం ఫోటో. వాక్యం మీరు ఆమె చెప్పరే? అవునంటారా కాదంటారా? ఆయన మన కొరకు ఎంత చేసిన ఏర్పాటు మనకు అర్థమైతే, కాబట్టి మనం ఆయనకి ఏం చేయాలి? స్తుతి యాగం చేయాలి, స్తుతించాలి, వ్యక్తిగతంగా స్తుతించాలి, కుటుంబంగా స్తుతించాలి, సంఘంగా స్తుతించాలి, సమాజంలో కూడా ఆయన స్తుతించాలి. సమాజంలో నేర్చారు. ఇంట్లో లేడా దేవుడు? భక్తుడైన దావీదు ఏమన్నాడు తెలుసా? సమాజం ఎదుట నేను నిన్ను కీర్తిస్తానయ్యా, సమాజం ఎదుట నేను నిన్ను మహిమపరుస్తా. కీర్తన గ్రంథం చదవట్లేదా మీరు? ఆ దినము సమీపిస్తున్నా కొలది సమాజంగా కూడుకోమని చెప్పాడా? వ్యక్తిగతంగా కూడుకోమని చెప్పాడు. చెప్పండి గట్టిగా. సమాజంగా కూడుకోమన్నాడా? కూడుకోమనలేదా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మన బ్రతుకుకాలం అంతా ఆయన స్తుతించుతూ బ్రతకాలి, స్తుతి యాగం చేయాలి. ఏమిస్తావు ఆయనకి? ఏమిస్తా ఆయనకి నువ్వు తిరుతి? అవునా కదా? నువ్వు 1000 రూపాయలు ఎంత అయిపోద్ది అనుకుంటున్నావా? నువ్వు 1,00,000 రూపాయలు ఎంత అయిపోద్ది అనుకున్నావా? నువ్వు 1,00,00,000 రూపాయలు ఎంత అయిపోద్ది అనుకున్నావా? ఏదెంత ఉంది? నువ్వు తీసుకొచ్చే ఆ గ్లాసులు బియ్యం తీసుకొస్తే అయిపోతావు అనుకుంటున్నావా? లేకపోతే నీ కోడలో కోడి తీసుకొచ్చిస్తే అయిపోతావు అనుకుంటున్నావా? లేకపోతే నీ బట్టల్లో 4 మామిడికాయలు తెచ్చిస్తే అయిపోతావు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఏం చేస్తా ఉంది? ఈరోజు మనం బాధపడతాం. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా
మహిమమయుడు, మాటతో సమస్తమును కలగజేసిన వాడు, నిన్ను తన పోలికలో చేసుకున్నవాడు. నువ్వు పాపంలో పడిపోతే నిన్ను రక్షించడానికి ఆయన మహిమను విడిచి వచ్చాడు. ఆయన అత్యున్నత సింహాసనం వదిలిపెట్టి వచ్చాడు. ఆయన నీ స్థానం తీసుకున్నాడు. ఆయన నీ శిక్షను భరించాడు. ఆయన నీ వెల చెల్లించాడు. ఆయన నీ కొరకు శిలువలో నీళ్ళలో నలిగిపోయాడు. ఆయన ఏం చేస్తావు? ఆయన ఎవరు చేస్తారు నీకు? ఎవరు చేస్తే నీకు సరిపోతుంది. ఇది నీకు అర్థమైతే పట్టణం చూసుకొని ముడుచుకో, ఇల్లు చూసుకొని ముడుచుకో, పవన్ చూసుకొని ముడుచుకో, ఉద్యోగం చూసుకొని ముడుచుకో, ఇంకా ఏదో చూసుకొని నువ్వు ఇవన్నీ టెంపరరీ, ఇవన్నీ అశాశ్వతమైనవి, ఇవన్నీ కొంతకాలం మాత్రమే. హల్లెలూయా. ఇవన్నీ ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? గ్యారంటీగా ప్రతి ఒక్కరు వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్లాల్సిందే. ఎంత ఎంత గొప్ప పట్టణమైనా, ఎంత భద్రత కలిగిన పట్టణమైనా, ఎంత హై సెక్యూరిటీ సిటీ అయినా సరే ఒకరోజు ఏమైపోతుందో తెలుసా? అందుకే దేవుడు నీ కొరకు ఒక భద్రత కలిగిన పట్టణాన్ని, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా కొరకు నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావు దేవా. ఏం చేయాలి? ఏం చేయాలి? పాట పాడుతుంటే పాడవు, ఆనందించవు, ఆనందించవు, సంతోషించవు, వర్తించవు. బాధలు లేవని అన్నాను. ముట్టడి బాధలు ఉన్నాయి. నేను నా కడుపు తెచ్చుకుంటే నా బాధలు మీ కాళ్ళ మీద పడితే అసలు నువ్వు ఎంత బతుకుతున్నావా అంటావు. నిలబడదు కదా చెప్పేది. ఒకసారి నేను కూడా నా గుట్టు ఇప్పాను అనుకో, నా బాధల గుట్టు, నా బాధల చెక్క ఇప్పాను అనుకో, నువ్వు కూడా అనుకుంటావు అసలు ఇక్కడ నిలబడి వాక్యం అంటే చెప్తున్నావని. నీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని నిజంగా చెప్తున్నానే. ఈరోజు బాధలు లేనివాడు ఎవడు లేడు. నీకు నాకు ఇల్లు కనపడుతుందేమో, కారు కనపడుతుందేమో, తోట కనపడుతుందేమో, ఇంకేదో కనపడుతుందేమో. ఏమవుతుందంటే అయ్యగారికి ఇదంతా ఉందే. హల్లెలూయా. ఏదుంటే అయ్యా ఒక స్థిరమా శాశ్వతమా? తాత్కాలికం అంతే. హల్లెలూయా. ఈరోజు మనం ఆనందించాల్సింది ఎవరి గురించి? అందుకే రోజు నేను చెప్తున్నాడు, ఆయన గురించి మనం బ్రతికినంత కాలం సువార్తను ప్రకటించాలి, ఆయన కొరకు సాక్షిగా జీవించాలి, ఆయనను గర్వపరచాలి, ఆయన ఉపకార ధర్మాన్ని మరొక ఎల్ల కాలమైన స్తుతించాలి, ఎల్లప్పుడూ త్యాగం చేయాలి. అందుకే భక్తుడైనటువంటి దావీదు, క్షమించండి, భక్తుడైనటువంటి యోబు మొన్న స్తుతించాడు, లేకపోయినా స్తుతించాడు. పిల్లలు ఉన్నప్పుడు స్తోత్రం అన్నాడు, పిల్లలు లేనప్పుడు కూడా స్తోత్రమే అన్నాడు. అన్నాడా లేదా? మనమేమంటాం? ఇస్తేనే నిన్ను ఆరాధిస్తా, ఇవ్వకపోతే బాధ్యలే, నేను నిన్ను ఆరాధించా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా అంతకంటే శ్రేష్టమైనది ఇచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని దారిపోస్తాడు, తన సర్వాన్ని దారిపోస్తాడు. నువ్వు శుద్ధుడిగా చేశాడు, నీతిమంతుడిగా చేశాడు, పవిత్రుడిగా చేశాడు. నిలువరమైన పట్టణానికి నిన్ను వారసుడు చేశాడు, రాణిని చేశాడు. అర్హత లేని దానివి, యోగ్యత లేని దానివి. ఉపకారాలు గుర్తుకు రావు మనకి. ఆయన చేసిన ఉపకారాలు గుర్తురావా? ప్రతి వారు జగదుత్పత్తి కంటే ముందే అసలు ఈ భూమి మీద ఏమీ లేనప్పుడే అసలు ఆయన తలంపులోనే నేను ఎన్నుకున్నాడంటే, ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావంటే, నువ్వు పెరిగి పెద్దోడై పుట్టాక నీ ముక్కు చూసి, మొహం చూసి, నీ అందం చూసి కోరుకోరా. ఆయన అసలు ఏమీ లేనప్పుడే కుమార్ ఉంటాడని ఆయనకు తెలుసు, తెలుసు అనే ఒక ఆవుంటుందని ఆయనకు తెలుసు, ఆ పిల్లలు ఒకరు ఉంటారని ఆయనకు తెలుసు. ఆయన ముందుగానే ఆయన చూశాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన అది ఇప్పుడు కాదు, ఎప్పుడో చూశాడు ఆయన. అదే అక్కడ ఇంత చెప్తున్నాడు, పిచ్చోడా నేను ఇప్పుడు కాదు నిన్ను కోరుకుంది అప్పుడేనా? అసలు నేను నీ గురించి ఎప్పుడో కలువరి శిలువలో కాదు, జగదుత్పత్తి కంటే ముందుగానే నేను నా మనస్సులోనే నీ కొరకు వధించబడ్డా, నా తలంపులోనే నీ కొరకు ఏమైపోయా? బలి అయిపోయా. నా తలంపులోనే నీ కొరకు నేను రక్తాన్ని కాచాను. గుర్తు పెట్టుకోండి, ఒకటి క్రియారూపకం దాచక ముందు మొదట అది ఎక్కడ ఉండాలంటే తలంపులో ఉండాలి, ఆలోచనలో ఉండాలి.
ఉన్నారా? నీ ఆలోచనలు నేనుంటే బాగానే గుర్తుండదురా. అసలు నేననేది నీకు గుర్తుంటే అసలు నీ వాడనేవాడు ఒకడు ఉన్నాడని నువ్వు ఒకడు ఇక్కడికి వచ్చేవాడువే కదరా. అసలు నీ మనసులో నేను లేనురా, నీ ఆలోచనలో నేను లేనురా. ఈ ఊరు వచ్చి ఆ పక్కన ఫంక్షన్కి వచ్చి నా ఇంటికి రాకుండా కూడా వెళ్ళావు కదరా. అంటావా లక్ష్మీనారాయణ గారు? అంటారా? అసలు నీ మైండ్లో మేము ఉన్నావురా? మేము అనేవాడు అక్కడ ఉన్నావురా? గుర్తున్నావా అసలు నీకు? నేను అంటున్నాను, దేవుడి మనస్సులో ఉన్నావు, దేవుని తలంపులలో ఉన్నావు, దేవుని ఆలోచనలలో ఉన్నావు. అందుకే నువ్వు గుర్తుపెట్టుకో, యు ఆర్ హిస్ థాట్. నువ్వు ఆయన ఆలోచన అయినా, నీవు ఆయన తలంపు అయినా, నీవు ఆయన మనస్సులో ఉన్నావు. చాలాసార్లు నేనేపాటి వాడు కాదు, వాక్యం వింటున్నప్పుడు నీకు అర్థం కాదు. ప్రభా, ఇలాంటి ఒక అన్యుడిని నీ భూమికి పునాదులు వేయబడక మునిపే నీ మనస్సులో నువ్వు నన్ను ఎరుగున్నావు. ఇవన్నీ అర్థమైనప్పుడే నువ్వు ఆయన ఏం చేస్తావంటే స్తుతిస్తావు. అందుకే అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు, నిర్మలమైన పట్టణం గురించి చెప్తూ ఉండబోతున్న దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మరి ఆయన మానవుడుగా ఈ భూమి మీదకు దిగి వచ్చి నీ పక్షం వహించి, నీ శిక్షణ వహించి, నీ స్థానం తీసుకుని, నీ వెల చెల్లించి, ఆయన అవునా గౌరి వెలపన శ్రమ పొంది ఆయన నీ కొరకు ఏం చేశాక ఆ నిర్మల పట్టణానికి నిన్ను వారసం చేశారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి నువ్వు ఏం చేయాలంటే స్తుతి యాగం చేయాలి. ఏ యాగం చేయాలి చెప్పాలి గట్టిగా. చేస్తావా యాగం? ఇప్పుడుకైనా నేర్చుకోవాలనుకోవచ్చు, ఇప్పుడుకైనా కనబడపడండి, స్తుతించండి. ఎక్కడ కూడికట్ట అక్కడికి ప్రభువులు ఏం చేయాలి? ఎక్కడ నా నామంలో కూడుకుంటారు వారి మధ్యలో హల్లెలూయా. అవునా కాదా? మాట అయితే మనం ఏమి తెచ్చి రుణము తీర్చునయా, ఏ రీతిగా నిన్ను పాటైనా పాట అవసరపడ. ఆయన ఏమనట్లా, నీ హృదయమంతటితో నన్ను స్తుతిస్తే చాలా అన్నాడు. ఏ విత్తావు నువ్వు ఆయనకి? ఏ విత్తే ఆయన సాటిస్ఫై అవుతాడు చెప్పు? చెప్పండి. 1 లక్ష రూపాయలు ఉన్నాడు, 10 రూపాయలు ఇస్తే సాటిస్ఫై అవుతాడా? కోటీశ్వరం 1 కోటి రూపాయలు ఇస్తే సాటిస్ఫై అవుతాడా? సాటిస్ఫై అవుతాడా? కానీ ఆ ధనవంతుడు ఒకరోజు 2 కాసులతో సాటిస్ఫై అయ్యాడు. అక్కడ 2 కాసులు కాదు ఆయనకి, తన జీవనం అది. ఇంకా లేకపోతే కామే ఫస్ట్ పడుకోవడమే. ఆ 2 కాసులే కాబట్టి మిగిలిన చివరి రూపాయి. కానీ అది కూడా తీసుకుని వచ్చి దేవుడికి ఇచ్చిందామా? ఆయన 2 కాసులు చూడలా, 2 కాసులను అర్పించడం వెనుక ఆయన యొక్క జీవిత గాథంతా చూశాడు ఆయన. అంటే అక్కడ లక్షలు వేసినోడు ఉన్నారు ఆ కాలు పెట్టిలో, కోట్లు వేసినోడు ఉండొచ్చు, కానీ 2 కాసులు వేసిన ఆమెను మాత్రం ఆయన గారపరిచాడు. ఎందుకంటే 2 కాసులు ఆమె దగ్గర ఉంది. ఆ దగ్గర మిగిలింది ఎంత? ఇంకా మన దగ్గర మిగిలింది 2 కాసులు అయితే మనం ఏం చేయాలి? మిగిలింది 2 కాసులు కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చిన 10 రూపాయలు కాదు ఇదా కాబట్టి ఓట్ల. ఇంకా 2 కాసులే మిగిలితే ఏమెత్తాం? మరి ఆమె అదే చేసింది. అందుకే ఆమెను సువార్త ప్రకటించిన కాలాలో చెప్పుకుంటున్నారు. ఆమె ఈ రోజుకి 100 రూపాయలు వేస్తున్నావు. నీ స్థితి అయితే ఐఎమ్ నాట్. అవునా? కొంతమంది చిన్న కాగితాలు తీసుకొచ్చారు, ఎక్కడ జలం ఇక్కడే జల్లుతాయి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త ఎలా స్థుతిస్తున్నాం మనం? ఆయన ఉపకార దానం చేయాలి. అందుకే ఆయన ఎంత ఉపకారం చేశాడు, అది మనవక మనం కూడా ఏం చేయాలి? ఆయనకు నువ్వేం చేయలేవు, నీ సపోర్టుడికి చేస్తే నాకు చేసినట్టే. ఒక కష్టంలో నోడికి చేస్తే అవునా కాదా? అందుకే ఆయన అన్నాడు, మారవద్దు. అసలు
అసలు నువ్వు ఉపకారం పొందుకుంటే నువ్వు ఉపకారం చేయాలి. దేవునికి స్తోత్రం కంటే చెప్పండి. యెహోషువ గ్రంథం 12వ వచనం 2వ అధ్యాయం. నేను మీకు ఉపకారం చేశాను కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాహబనే వేసి ఏం చేసింది? ఉపకారం చేసిందా అపకారం చేసిందా? గట్టిగా చెప్పండి అమ్మా. ఉపకారం అనుకుని మాడిగా ఎట్లా కాదు. ఉపకారం అంటే ఉపకారం చేసిందంట, అవునా కాదా? రాజుగారు సైనికులు పంపించాడు. రాహాబు అంటే ఇద్దరు వ్యక్తులు దిగారా, వాళ్ళు మన దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన ఇస్రాయేలురా, వాళ్ళని పట్టుకోనండి పోటీ, అవునా కాదా? రాజు చేతిలో చిక్కబడకుండా, రాజు పంపిన సైనికుల చేతికి చిక్కబడకోకుండా ఆ యొక్క వేగులు వారికి దాచుటలో ఆమె ఎంత ఉపకారం చేసింది, ఎంత రిస్క్ తీసుకుంది. అందుకని మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ మనం శాశ్వతం కాదు. నువ్వు ఉపకారం చేస్తే ఉపకారం పొందుకుంటావు. కనికరించేవాడు కనికరించబడతాడు, క్షమించేవాడు క్షమించబడతాడు, ప్రేమించేవాడు ప్రేమించబడతాడు. ఎవరుంటారా కాదంటారా? ఆమె గట్టిగా చెప్పండి. మరి ఉపకారం చేస్తే నీకు కూడా ఏం దొరుకుతుంది? ఉపకారాలే, అపకారాలు రావు నీకు. అందుకే నీ బతుకాలం అంతా, నీ జీవిత కాలం అంతా నువ్వు ఎక్కడన్నా ఉండు, ఉపకార ధర్మం చేయుట మరవద్దు. వాడు ఎంత అపకారం చేశాడు అది వద్దు మనకి. మానవుడు కాదంటాడు వాడు. మానవుడు నాకు గుర్తు లేదనుకున్నారా? నాకు బాగా గుర్తుంది, మైండ్లో పెట్టుకున్నా. ఎలా అడ్డంట గిల్లాడి అన్నది తెలుసు. అమ్మో అంత మనం పెట్టుకున్నాడు. నన్ను ఒక ఆట ఆడించిందా? అసలు ఈ ఇంటికి కొత్త కాలం వచ్చినప్పుడు అప్పుడే నేను కొత్త కోడల్ని అంత మామూలుగా చూపినా ప్రతాపం. ఇప్పుడు అన్న ప్రాబల్యం తగ్గింది, ఇప్పుడు కోడల ప్రాబల్యం పెరిగింది, ఇప్పుడు టైం రాలేదు, ఇప్పుడు సీనియారిటీ పెరిగింది, ఇప్పుడు బాధ్యతలు పెరిగిపోయినాయి, ఇప్పుడు అధికారం నా చేతిలోకి వచ్చింది. ఇప్పుడు అత్త నాకు కాట ఆడిస్తా. భర్త నా గుప్పిట్లో ఉన్నాడు, అత్త నా గుప్పిట్లో ఉన్నాడు. అత్త చూడోయే ఇప్పుడు నేను ఒక ఆట ఆడిస్తా. భర్తలో నన్ను ఒక ఆట ఆడిచ్చావుగా. ఆటలు ఆడుతున్నా, చెప్పాలని చెప్పట్లా. నేను ఇవన్నీ రాసుకున్నా. దేవుడు నా మనస్సులో నుంచి, దేవుడు నా నోటి నుంచి ఏం పలుకుతున్నాడో, ఎందుకు పలుకుతున్నాడో అది ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. జాగ్రత్త, ఆట ఆడద్దు. ఇది ఆటలాడే సమయం కాదు, అవునా? ఆమె ఏం ఆటలాడింది ఆడని. నువ్వు మాత్రం అలాంటి ఆటలాడ మాకు. నువ్వు కీడు చేసినా మేలు చేయి, అవునా కదా? నీకు గోతులు నువ్వు మాత్రం గోతులో పడకుండా గోయిపుడు. ఆమె గోతులో పడకుండా నీకు నువ్వు దొరికిన సరే నువ్వు పట్టించుకో మాకు. ఆమె ఏదైనా గోతులు పడతా ఉంటే పడిపోకుండా జాగ్రత్త చూసుకో. కొత్తావా దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నామండి, మనం ఇక్కడ ఉన్నాం ఎందుకు? కొద్ది కాలానికి ఎందుకు ఈ బాధలు, కొద్ది కాలానికి ఎందుకు ఈ ప్రతికారాలు, కొద్ది కాలానికి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు? ఉన్నది కొద్ది కాలమే, ఉంది కొంచెం సమయమే, అది కూడా ఇంకెంతో కాలం లేదు. హల్లెలూయా. ఉంటారా కాదంటారా? ఓ పక్కన చూస్తే కరువులు చూస్తున్నా, భూకంపాలు చూస్తున్నా, ఎంత సంవత్సరం చూస్తున్నాం, కరోనా వైరస్ చూస్తున్నాం, దేశాలు కొట్టుకొని తగలబడుతున్నాయి మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఉక్రెయిన్ రష్యా మధ్య ఆగట్లా. ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే సూచనలు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండే సమయం లేదు, ఇంకా వెడలిపోయే సమయం ఆసన్నమైనది. నీ శరీరం మార్పు చెందే గడి ఆసన్నమైపోయినది. నువ్వు ఎంతబడే సమయం ఆసన్నమైపోయినది. నువ్వు అంతఃపురంలో దాచబడే గడి దగ్గర పడిపోయింది. కాబట్టి కొంచెం సమయం నువ్వు ఏం చేయాలి?
అయ్యా ఆయనకి ఇష్టమైన పనులు చేసుకుంటే అర్థం. స్తుతించడం మానేస్తావు, ఉపకారం చేయడం మానేస్తావు, లేదు చేయడం మానేస్తావు, బాధ్యతతో మానేస్తావు, దేవుడి మందిరంలో ఏమైనా చేయాలంటే మానేస్తావు, దేవుడి స్వార్థ ప్రకటించాలంటే భావంతో రావు, ఏమీ చేయవు. మరి ఏం చేస్తావు? ఏం చేయాలి? మనకు ఒకటే సరిపోతుంది. లేచిన కాడి నుంచి మన కుటుంబాన్ని సంరక్షించుకోవడం, పోషించుకోవడం, అదొక్కటే చేశాడు. హానోకు దేవునితో కూడా నడిచాడు, హానోకు దేవునితో కూడా నడిచాడు, హానోకు దేవునితో కూడా నడిచాను, హానోకు దేవుని సంతోషపెట్టాను, హానోకు దేవుని సంతోషపెట్టాను, హానోకు దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకున్నాడు. అందుకే హానోకు దేవునితో కూడా ఉండటానికి వెళ్ళిపోయాడు. మరణంలో చూడదు. ఈరోజు నువ్వు నీ కుటుంబంతో దేవునితో నడవాలి. కుటుంబం అక్కడే చూసుకుంటా కూర్చుంటే సరిపోతుంది. కొంతమంది కుటుంబమే చూడొద్దని అంటారు. అది కూడా ఒక పార్ట్ అంతే. దేవునితో నడవడంలో అది ఒక పార్ట్ అంతే, ఒక భాగం. అది ఇదే ప్రపంచం కాదు, ఇదే ప్రపంచం కాదు. దేవునితో నడవడంలో, దేవునికి ఇష్టంగా జీవించడంలో, దేవుని చిత్తం నెరవేర్చడంలో, దేవుని రాకడకు సిద్ధపడడంలో ఇది ఒక పార్ట్ అంతే. వన్ ఆఫ్ ద పార్ట్. అందుకే కొంచెం బిగ్ పార్ట్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సమయం పర్వాలేదు, ఏం పర్వాలేదు. చదివిన వాళ్ళు వచ్చేవాళ్ళు అయితే దేవుడు నాకు ఏం చెప్పాలనిపిస్తున్నాడు అని చెప్పేస్తాడు. అందుకే మనం ఏం చేయాలి? రాహబ్ అనే వేసి ఉపకారం చేసి ఏం చేస్తుంది తెలుసా? ఎరుకో పట్టణం కాల్చబడుతున్నాం. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, యవనస్తులు, కన్యలు అందరూ కూడా నరికివేయబడుతున్నప్పుడు, చంపబడుతున్నప్పుడు ఆమె ఏమైందో తెలుసా? కాపాడబడి. ఆమె ఏమైందో తెలుసా? కాపాడబడి. ఆమె గట్టిగా చెప్తారా? హల్లెలూయా అని గట్టిగా చెప్తారా? ఉపకారం ఏమైనా వ్యర్థమైపోయిందా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా మంది దాన్ని చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఉపకారం చేయడానికి తేలిగ్గా తీసేసుకుంటారు. ఈరోజు నేనంటున్నాను, ఉపకారం చేసిన వాళ్ళకి చాలా ప్రత్యుపకారం దొరుకుతుంది, చాలా గొప్ప మేలు దొరుకుతుంది. యూ కాంట్ ఎక్స్పెక్ట్. నువ్వు దాన్ని ఊహించలేవు, నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు. ఈరోజు రాహబ్ అనేటువంటి వేశ్యకి ఎంత మేలు దొరికిందో చూడండి, ఎంత క్షేమం దొరికిందో చూడండి, ఎంత భద్రత దొరికిందో చూడండి. దేవుడు మనకు ఎంత ఉపకారం చేశాడు, మనం ఎంత ఉపకారం చేయాలి. ఆయన మనసు మనం కలిగి ఉండాలి, ఆయన లాంటి మనసు మనం కలిగి ఉండాలి, ఆయన లాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి, ఆయన లాంటి గుణం మనం కలిగి ఉండాలి. ఈరోజు నేను అదే చెప్తున్నాను, ప్రపంచమంతా ఎలాంటి గుణం కలిగి ఉండొద్దు. ఎందుకో నాకు అనవసరం. ఓ వధువా, నీవు మాత్రము ఆయనలో నువ్వు భాగమై ఉన్నావు. ఓ బ్రైడ్, ఓ వధువా, అన్య జనాంగంలో ఎన్నిక చేయబడినటువంటి దానా, నువ్వు మాత్రము ఆయన క్యారెక్టర్ ను కనబరచాలంతే. మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం. నువ్వు మాత్రం ఏం చేయాలని చెప్తున్నాను. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దేవుడు తనను తాను, తన సంగతులు, తన ఆలోచనలు, తన ప్రణాళికలు అన్ని కూడా నీకు మాత్రమే ఆయన ఏం చేసుకున్నాడంటే బయలుపరచుకుంటున్నాడు. అందుకే ఒకరోజు శిష్యులు అన్నారు, ప్రభా వాళ్ళకేమో ఉపమానంగా చెప్తున్నా, వాళ్ళ దగ్గర వచ్చి ఉపమానాలన్నీ బదులు కొట్టి ఉపమాన భావాలన్నీ వివరించి అన్ని సంగతులు మాకు అంత తేడా పడుతున్నావు. ఏది నాయన సంగతి ఏంటో అంటే అసలు మీకు ఇవ్వాలనే కదా మరి ఇదంతా నీకోసమే కదా ఇదంతా. అందుకని దేవుడు ఆ కాలం నుంచి దాచుకుంటూ వచ్చిన సంకల్పం మాత్రం మనమేమో ఒక్కొక్కలో అనకూడదు కానీ కొవ్వు బట్టి తిరుగుతున్నాం. బైబుల్లో ఉంది, నా చెరువు హృదయాలు కొవ్వు పట్టినాయి. చదివి పడ్డారా ఏంటి? దేవుడికి స్తోత్రం. వినపడుతుందా మీతో చెప్పేది? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్ గట్టిగా చెప్తాము, హల్లెలూయా గట్టిగా చెప్తాము, దేవునికి స్తోత్రం కలిగిన చెప్తాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈరోజు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా
గమనించాలి. అపొస్తలుల కార్యము 28వ అధ్యాయం 26, 27 వచనం, 28, 26, 27. మీరు విను మట్టుకు విన్నులు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచు మట్టుకు చూతులు కానీ కాదనే కాదనని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొప్పి ఉన్నది. ఏం పట్టింది? ఏం చెప్పాను? అట్లే చెప్పింది. మరి అది ఒకవేళ చెప్పకపోతే అయ్యారికి బాగా అని అంటారని చదివించి, నువ్వు నీ సంగతులు కన్ను నుండి చూచి కూడా, చెవు నుండి విని కూడా, హృదయం నుండి గ్రహించి కూడా నీవు మారు మనసు పొందకుండా నేనెంటే అనుకుంటున్నావా? కొవ్వు పట్టింది. ఎందుకు నా జనులకు స్వస్థత కలగటం లేదు? ఏం కలగటంలా? స్వస్థత అంటే చెయ్యి బాగా అవటం, కాలు బాగా అవటం, ముక్కు బాగా అవటం, కళ్ళు బాగా అవటం, తల బాగా అవటం, దొర బాగా అవటం కాదు. స్వస్థత అంటే నేను మాట్లాడేది స్పిరిచువల్ టర్మ్ లో మాట్లాడుతున్నా, ఆత్మీయ కోణంలో మాట్లాడుతున్నా. ఎందుకు నీ వస్త్రధారణ మారుతల్లా? ఎందుకు నీ మాటకు స్వస్థత కలగట్లా? ఎందుకు నీ జీవన శైలికి స్వస్థత ఎందుకు కలగటలా? అందరూ దేవుడి యొక్క ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అత్యంత జబ్బు శరీరం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరమేనంట. జబ్బు శరీరం అన్నమాట. దానికి స్వస్థత కావాలంట. ముందు దేనికి కావాలి స్వస్థత? గట్టిగా చెప్పండి. ఒక చెయ్యి వంకర తిరిగినంత మాత్రం నష్టమేం కలగదు. ఒక కాలు వంకర తిరిగినంత మాత్రం నష్టమే కలగదు. ఒక మూతి వంకర తిరిగినంత మాత్రం నష్టమే కలదు. ఒక కన్ను కనబడినంత మాత్రం నష్టమే కలగదు. కానీ ఈరోజు నీ అంతరంగానికి నువ్వు స్వస్థత కలగకపోతే మాత్రం ఈరోజు నేను అదే అంటున్నాను. ఒకవేళ ఈ చెయ్యి వంకరపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు కృప చూపి ఒకరోజు ఏం చేస్తున్నాడంటే ఈ శరీరం నుంచి దేవుడిని విమోచిస్తున్నాడు. ఆయన నమ్ముతున్నావా లేదా? ఏ పాపం వల్ల నువ్వు ఎలాంటి పరిస్థితులకు వచ్చావో, ఏ శాపం వల్ల నువ్వు ఎలాంటి పరిస్థితులకు వచ్చావో, ఏ అపరాధం వల్ల, నేను చెప్తున్నాను, ఆదిలో అవ్వమ్మ చేసిన దానిని బట్టి ఈ రోజు మనం అందరం ఇలాంటి వేదన అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. కానీ లేకపోతే అసలు మనకి ఇలాంటి వేదనే లేదు. కానీ ఆది అవ్వమ్మ చేసినటువంటి పాపములు దేవుడు కలువరిలో కొట్టివేసి ఈ శరీరానికి ఒక రోజు ఏం చేయబోతున్నాడంటే విడుదల బలహీనుడుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ శరీరానికి స్వస్థత కలగబోతుంది. పరిపూర్ణమైన స్వస్థత కలగబోతుంది. కంప్లీట్ రిడమ్షన్ కలగబోతుంది. మరి ఎన్నడూ ఈ చెయ్యి వెలుగడానికి కానీ, మరి ఎన్నడూ ఈ మూతి వెలుగడానికి కానీ, మరి ఎన్నడూ నీ కళ్ళు సత్తువారం అవడానికి కానీ, ఎన్నడూ కూడా నీ అవయవాలు బలహీనం అవడానికి కానీ ఇక ఛాన్సే లేదు, అవకాశమే లేదు. కొద్ది కాలమే మనం దానికోసం ఎదురు చూస్తున్నాం. ఈ దినములలో ఒక దినం అలాంటి కార్యం జరగబోతుంది. అనుకుంటున్నారా లేదా? దేవుడు తన కృప చూపి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా గొప్ప త్యాగం నీ కొరకు నా కొరకు చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా లేదా? ఆ నిరీక్షణతో నువ్వు కనిపెడుతున్నావా లేదా? ఆ విశ్వాసంతో నువ్వు ఎదురు చూస్తున్నావా లేదా? ఏం చేస్తాం? ఏంటి? ఎక్కడికి మన ప్రయాణం? ఎక్కడికి మన జర్నీ? ఏంటి మన గమ్యం? ఏంటి మన గురి? అందుకే రోజు నేను మీ అందరితో చెప్తున్నాను, విని కూడా కన్ను నుండి చూస్తున్నారు, చెవు నుండి వింటున్నారు, హృదయం నుండి గ్రహిస్తున్నారు, అయినా నా జనులు స్వస్థత పొందుతున్నారు. ఏం చేయకుండా ఉన్నారు? గట్టిగా చెప్పండి అన్నారు. స్వస్థత. ఏంటి స్వస్థత? అందుకనే నీ కళ్ళుకి స్వస్థత వచ్చిందో లేదో, నీ నడువుకి స్వస్థత వచ్చిందో లేదో కాదు, అసలు నీ బుద్ధికి స్వస్థత వచ్చింది. బుద్ధి మారిందా? మనసు మారిందా? నీ మాట మారిందా? నీ చూపు మారిందా? నీ వస్త్రధారణ మారిందా? మాట్లాడు. అసలు నీ స్వస్థత వచ్చిందా? చేస్తానమ్మా, ఇంకో 150 శాతం పొందుతావా? ఇంకో 150 శాతం పొందుతావా? అసలు చెబుతున్నాడు, ఏదో అవుతుందంట, భయపడినట్ట. ఇక చదివితేనండి అబ్బో, ఇక మామూలు కాదు, పిచ్చి పిచ్చి
పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా జీవించడానికి మార్గాలు తెరవబడవు. విచ్చలవిడిగా ఈరోజు మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? వాక్యం చదవాలని ఉండదు, వాక్యం వినాలని ఉండదు, వాక్యం ప్రార్థన చేయాలని ఉండదు. ఉంటుందా? మనం ఖాళీ జరిగితే మంచినీకి మధ్య ఆండ్రాయిడ్ ఫోన్లు మీకు మనకేం పర్లేదు, ఆండ్రాయిడ్ కానీ మీకు జియో ఫోన్ కూడా వచ్చేసి దాంట్లో కూడా మొత్తం సినిమాలు, సీరియళ్ళు, నాటికలు మొత్తం. దసరా పిల్లోడు సినిమా ముసలోడు అంట, దసరా పిల్లోడు సినిమా నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్. ఏం ఫ్యాన్స్? నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్. ఇప్పటికి పోలా, ఇప్పటికి పోలా మమకారం. ఇంకా ఎంత చేసినా ఫ్యాన్స్ తిరగలా, ఇంకా హృదయం తిరగలా. ఇప్పుడు ఏసై ఫ్యాన్స్ కాలా ఇంకా అయ్యా. ఇంకా మనం పైకి మాత్రమే ఇటు తిరిగాము, హృదయం అంతా అక్కడ ఉంది. అవునా కదా? ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి బయటికి మాత్రమే వచ్చారు, ఐగుప్తుల నుంచి బయటికి మాత్రం వచ్చారు. కానీ మనసు అంతా, ఆలోచనలంతా, తలంపులంతా ఇంకా అక్కడే ఉన్నాయి. అట్టకి మనం కూడా వచ్చామంటే అంతే, వచ్చామంటే వచ్చాం. మైండ్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఇంకా లోకం మీదే. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి, ఆమెను గట్టిగా చెప్పండి, హల్లెలూయా గట్టిగా చెప్పండి. నీ స్టేటస్ లో నువ్వు ఏమి స్క్రోల్ చేస్తున్నావు? క్రికెట్ స్టార్ ను స్క్రోల్ చేస్తున్నావా? నీ మైండ్ ఎక్కడ ఉంది? నీ మనసు ఎక్కడ ఉంది? అవునా కాదా? ఒక మంచి వాక్యాన్ని స్క్రోల్ చేయగలిగితే, ఒక మంచి వాక్యాన్ని ఎత్తిపెట్టు, నీ స్టేటస్ లో పెట్టగలిగితే, ఒక మంచి వాక్యాన్ని ఎత్తిపెట్టు, ఒక దైవ వర్తమానాన్ని పెట్టు, దేవుని సంగతులను పెట్టు. నీ చేతనైతే నువ్వు స్టేటస్ లో పెట్టాలి. మన చేత అంతా స్టేటస్ లో పెట్టి కూర్చుంటున్నారు కొంతమంది. ఎందుకు? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చాలా జాగ్రత్త. ఆయన చేసిన ఒప్పుతారనుకున్నాం, వధువు అలా ఉండకూడదు, వధువు అలా ఉండకూడదు, ఉండదు కూడా. వధువు లక్షణాలు అది కాదు. ఎందుకంటే దేవుడు ఆమెకు తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు ఆమెకు తనను తాను. చూడండి, పౌలు గారు అంటారు, నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని నేను పెట్టడంలో సహాయం చేస్తున్నాను. నాకు కావాల్సింది అది. ఈరోజు ఎంతమంది బైబిల్ చదవగలుగుతున్నారు? ఇది నాకు చాలా ప్రాముఖ్యమైనదని ఎంతమంది తెలిసి నేను ధ్యానించగలుగుతున్నాను? ఇది నా జీవితానికి మేలైందని ఎంతమంది దీన్ని గ్రహించి తెరవగలుగుతున్నారు? తెరవగలిగిన మనసులు ఎంతమందికి ఉన్నాయి? సిగ్గుకారమైంది. నువ్వు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుది. అందుకే ఈరోజు మీ అందరితో మళ్ళా నేను ఇంకా చెప్తున్నాను, నిలువరమైన పట్టణం అని ఉండబోతున్న దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఒక శాశ్వతమైన దానికోసం మనం ఎదురు చూసుకుంటున్నాం. మన నిరీక్షణ అంతా దేవుడు ఆ గొప్ప ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలోకి రాకుండా, ఆ నామంలోకి రాకుండా, ఆ క్షమాపణను పొందకుండా, ఆయన నీకు మధ్యవర్తి కాకోకుండా, ఆయన నీకు ప్రధాన యాజకుడు కాకపోకుండా, ఆయన నీ యొక్క విమోచకుడు కాకపోకుండా, హల్లెలూయా, ఈరోజు నువ్వు ఆయనను అంగీకరించుకోకుండా నీవు ఆ స్థానాన్ని సంపాదించలేదు. అందుకే ఈరోజు నీ అనుభవం, నీ నరం ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండదన్నమాట. క్షణం కూడా ఆయన నామాన్ని స్తుతిస్తాను. నువ్వు ఎలాంటి ఇబ్బందుల మధ్యలో ఉన్నా, అవునా కదా? అందుకే యోసేపు తన అన్నలు తనకు ఎంత అపకారం చేశారు చెప్పండి, ఎంత అపకారం చేశారు చెప్పండి. మామూలుగా చేయలే అపకారం. నిజంగా యోసేపు స్థానంలో కనుక మనమే కనుక ఉంటే అన్నల్ని అడ్రస్ లేకుండా చేసేవాడు, అవునా కదా? అన్నలకి చెప్పకూడదు కూడా తరపున చేసేవాడు, అన్నల్ని ఆపద అలవటింప చేసేవాడు. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. ఎందుకంటే యోసేపు ప్రత్యేకించబడిన వ్యక్తి. యోసేపు దేవుని యొక్క ఎన్నికై ఉన్నాడు. యోసేపు క్రీస్తుకు మాదిరై ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేయాలి? ఈరోజు మనం ఎవరిలో నుండి తీయబడిన వాళ్ళని తెలుసా? మనం ఆయనలో నుండి తీయబడి, అవునా కాదా? మనం ఆయన
తానులోడే కాదు కదా, దానికి సంబంధించినాడు అందుకని ఆడంటే వీడంటే అవునా. ఇప్పుడు మనం ఏం తాను యేసుక్రీస్తు తానులో నుంచి చెంచబడ్డాం, అవునా కాదా? అవునా కాదా? జాకెట్ ముక్కలింటే కొలను తానులో నుంచి అట్లా ఇప్పుడు మనం ఆయన తన తానులో నుంచి తీశాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి మన బ్రతుకు కాలం అంతా ఉపకారం చేసుకుంటూ స్థుతించుకుంటూ ఆరాధించుకుంటూ దేవునికి ఇష్టంగా ఆయన, అవునా కాదా? స్వస్థత కావాలి. నీ బట్టలు కట్టుకునే దానికి స్వస్థత వచ్చింది అసలు? మిమ్మల్ని బట్టలు కట్టుకునే దానికి స్వస్థత వచ్చిందా? రాలా. ఎట్లా బట్టలు కట్టుకోవాలో కూడా తేవట్లా. అంటే ఒక మాట చెప్పాలంటే అనాగరిక ప్రజలు, నాగరికత తెలియని ప్రజలు. ఇప్పటికీ ఎవడైనా గోసి కట్టుకొని తిరుగుతుంది ఏమంటాం? చిగిరి బట్టలు వేసుకొని తిరిగితే ఏమంటున్నారు? అప్పుడు పిచ్చోడు అనుకుంటా, పిచ్చోడు అనుకుంటా, పాపం బట్టలు లేవు అని పిలిచి మళ్ళీ ఏం చేస్తాం? మంచి బట్టలు వేసుకోండి. ఈరోజు ఎంతమంది పిచ్చోడు కనపడుతున్నారు? మైండ్ ఉన్న పిచ్చోడు, వాళ్ళంటే మైండ్ లేని పిచ్చోడు. ఇప్పుడు లోపల మైండ్ ఉన్న పిచ్చోడు ఎంత కనపడుతున్నారు? నేను గ్యారెంటీ ఇస్తాను. చినిగిన చొక్కా కానీ, చినిగిన ప్యాంటు కానీ, చినిగిన జాకెట్లు కానీ వేసుకున్న ఆడదే కానీ మొగడే కానీ నిశ్చయంగా వాడికి పిచ్చెక్కింది, పిచ్చి పట్టింది. వాడిని నా భాషలో చూడు. నువ్వేమన్నా అనుకో, పిచ్చోడు. ఈరోజు ఎంతమంది పిచ్చోడు కనపడతారు? ఒక పిచ్చోడు చూస్తే ఇంకో పిచ్చోడికి కోరిక పడతారు. ఈరోజు నీ దేవుడు ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన చేసిన ఒక అందుకనే ఈరోజు పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధమైన వ్యక్తిగా ఈరోజు పరిశుద్ధమైన ఆత్మతో నింపబడి ఆ మహోన్నతుని స్తుతించుకుంటూ ప్రభువా ఏమిచ్చి నేను రుణం తీర్చుకోవాలనుకుంటూ ఏమన్నా ఏమి లేకపోయినా యోగు మొత్తాన్ని కోల్పోయిన స్థితిలో కూడా స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. హృదయం అంతటితో ఆయన కోరుకునేది అదొకటే, మనస్సారాలు ఆయనను ఆరాధించాలి, మనస్సారాలు ఆయనను కీర్తించాలి, మనస్సారాలు ఆయనను వెంబడించాలి. అలాంటి గొప్ప గొప్ప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వచ్చే వారం మనం చదువుకున్న వాక్యాన్ని మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, గొప్ప దేవుడు యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడాము. ఈ దినం మాకు మీరు అనుగ్రహించారు. ఈ ఉదయకాల పునరుద్ధరణ ఆదివారం ఆరాధనలో పాల్పొందే కృప మాకు మీరు ఇచ్చారు. మీరు మాతో మాట్లాడిన ప్రతి నీ జీవం కలిగిన మాట కొరకు స్తోత్రాలు. పలకబడిన మాట మంచి వెళ్ళబడిన విత్తనంలాగా మా అందరి హృదయాల్లో నాటబడినట్లుగా మీరు సహాయం చేయండి. ప్రభువా, నిలువరమైన పట్టణము ఇక్కడ ఏది కూడా లేదు అని ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారు. కానీ ఉండబోవచ్చున్న దానికోసమే మీరు ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు. ప్రభువా, ఆ ఉండబోవచ్చున్న దానిలో మమ్మల్ని మీరు పాలిభాగస్తులుగా చేయడానికి నువ్వు చేసిన కార్యం చాలా గొప్పది. ప్రభువా నాయన, భూమికి పునాదులు వేయబడక మునిపే అన్యజనులమైన మమ్మలను నీ తలంపులలో నువ్వు ఉంచుకున్నావు. ప్రభువా నీ ఆలోచనలో మేము ఉన్నాము నాయన, నీ మనస్సులో మేము ఉన్నాము. ప్రభువా నిజంగా మా కొరకు నీ రక్తములు కార్చావు నాయన, మా కొరకు నువ్వు వెల చెల్లించావు. ప్రభువా మా కొరకు నాయన నీవు నాయన సంపూర్ణంగా సమర్పించుకున్నావు. ప్రభువా నిజంగా మమ్మల్ని క్షమించావు, మమ్మల్ని కడిగావు, మమ్మల్ని శుద్ధులుగా చేశావు, మమ్మల్ని నీ ఆత్మతో నింపావు, మమ్మల్ని విమోచించావు, మమ్మల్ని నీ రాజ్యానికి వారసులుగా చేశావు. నాయన తీర్పును కూడా చూడకుండా మమ్మల్ని కొనిపోతున్నావు. నీతో కలిసి బాధించే రాణిగా మమ్మల్ని ఉంచుకుంటున్నావు. ప్రభా నీతో కలిసి తీర్పు తీర్చే భాగ్యం మాకు ఇస్తున్నావు. ప్రభా మాకు మీరు ఇచ్చిన ఈ గొప్ప కార్యములను బట్టి, మీరు చేసిన మేలును బట్టి, మీరు చేసిన ఉపకారములను బట్టి అయ్యా, ఆది నుండి అంతం వరకు కలిగిన నీ సంకల్పాన్ని నువ్వు మాకు వెల్లడి చేస్తున్నావు. అన్ని జన్మమైన మా పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ ఆలోచనను ఈ కాలంలో నువ్వు మాకు ఏం చేస్తున్నావు అంటే వ్యక్తపరుస్తున్నావు. ప్రభా నీ తలంపును మాకు బయలుపరుస్తున్నావు. ప్రభా నీ మనస్సులో ఉన్నదంతా నువ్వు మాకు గ్రహింపచేస్తున్నావు. ప్రభా అది గ్రహింపైన నీ పిల్లలమైన మేము ప్రభా ఎంత స్వస్థచిత్తులమై ఆత్మీయంగా ఎంత మేము నాయన విడుదల నొందిన వారమై ప్రభా
మంచి వస్త్రధారణతో, మంచి మనస్సాక్షితో, మంచి బుద్ధితో, మంచి హృదయంతో ప్రభా, మంచి తలంపులతో ప్రభా, నిజంగా మా పూర్ణ హృదయంతో ప్రభా, మా పూర్ణ ఆత్మతో ప్రభా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీకు సాక్షులుగా జీవిస్తూ ప్రభా, నీ చిత్తమును నెరవేరుస్తూ ప్రభా, నాయన ఈ లోకంలో ఎలాంటి వ్యధమైనా అనుభవిస్తూ ప్రభా, నీ పక్షంగా నిలబడి నిన్ను కలుసుకోవడానికి ప్రభా మేమందరము కూడా ఆయుధపడాలనేదే ప్రభా నీ ప్రణాళిక ప్రభా. ఈరోజు మేము దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మాలో ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క గ్రహింపు లేని స్థితిని తీసివేయండి. నిజంగా చూడగలిగిన కనులు మాకు ఇవ్వండి నాయన, వినగలిగిన చెవులు మాకు ఇవ్వండి ప్రభా, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. అయ్యా నిజంగా నీ మాటలు విని కూడా, నీ మాటలు చూచి కూడా, నీ మాటలు గ్రహించి కూడా మేము స్వస్థత పొందుకోకపోతున్నామంటే మా హృదయాలు కొవ్వు పట్టి ఉన్నాయని యెషయా ద్వారా మాట్లాడుతున్నావు ప్రభా. ఆ ప్రవచనం నాయన మా జీవితాల్లో నెరవేర్చబడకూడదు. ఎందుకంటే నీ వధువు కొవ్వు పట్టింది కాదు, కానీ నీ వధువు స్వస్థత పొందుకున్నది ప్రభా. నీ వధువు మారు మనసు పొందుతుంది, నీ వధువు పశ్చాత్తపడుతుంది, నీ వధువు పాప క్షమాపణ పొందుకుంటుంది, నీ వధువు నీ ఆత్మతో నింపబడుతుంది, నీ వధువు నీ వాక్యమును గ్రహిస్తుంది, నీ వధువు నీ వాక్యము బాగా నడుస్తుంది ప్రభా. నీ రాకడ మీద మనస్సు పెట్టి బ్రతుకుతుంది ప్రభా. సూచనలు బట్టి మనంతా ఆయన ఆనందిస్తూ ప్రభా, పల్లెత్తుకుని నీ ఆత్మస్సును ఎదురు చూస్తుందని ప్రభా. ఈ రోజు నువ్వు మాతో మాట్లాడావు ప్రభా.